లా ప్రాక్టీస్ చేస్తే మేము ఎన్ఫోర్స్ చేయొద్దా మిమ్మల్ని? మేమేం చెప్పలేదు కదా. మరి ఎందుకు మరి ఆర్గ్యుమెంట్ ఎందుకు మరి మీ వాళ్ళతో? ఆర్గ్యుమెంట్ ఏం చెప్పలేదు, వెళ్తున్నాం సమయం వెళ్తున్నాం అని అంటే సార్ ఇక్కడనే రెగ్యులర్ చేస్తారు. నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నువ్వు లా ప్రాక్టీస్ చేస్తున్నావు కదా, రామ్దేవ్ ప్రైవేట్ కంపెనీ చెప్పేది నువ్వు ఎగ్జాంపుల్ చెప్తాను. రామ్దేవ్ ప్రైవేట్ కంపెనీ అనే వ్యక్తి ఒకనికి జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టిండు. ఆయనకు రావాల్సినటువంటి బోనస్లు కానీ జీతాలు కానీ సక్రమంగా ఇవ్వట్లేదు. ఆయన చేయాల్సిన డ్యూటీ సక్రమంగా నిర్వహించట్లేదు. ఆ వ్యక్తి కోర్టుకు పోయి అప్పీల్ చేస్తే అతని మీద కోర్టు ఏ రిట్ జారీ చేయవచ్చు? రిట్ ఆఫ్ మాండమస్ అంటే ఏంది? డ్యూటీ. లా ప్రాక్టీస్ చేస్తున్నావు కదా, కోర్ట్స్ అనేవి ప్రైవేట్ వ్యక్తులకు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కి రిట్స్ ఎట్టి పరిస్థితుల్లో జారీ చేయబడవు. మరి రిట్ ఆఫ్ మాండమస్ జారీ చేస్తారంటున్నావుగా. నేను రామ్దేవ్ ప్రైవేట్ కంపెనీ అని చెప్పిన. నువ్వు నాలెడ్జ్ ఎప్పుడైనా సరే మనము ఎదగడానికి యూజ్ చేయాలి. వేరే వాళ్ళని భయభ్రాంతులను చేయడానికో లేకపోతే వేరే వాళ్ళ మీద అది అజమాయిషి ప్రదర్శించడానికో చేయొద్దు, గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా? అందుకని జాగ్రత్తగా వినమని చెప్పిన. ప్రైవేటు వ్యక్తులకు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కి రిట్స్ జారీ చేయబడవు. అది టాలెంట్ని దాంట్లో యూజ్ చేయాలి. వీళ్ళ మీద రుబాబు చూపించడానికి తప్పు. తమ్ముడు చెప్పేది నువ్వు చదువు, మంచిగా చదువుకో, లా మంచిగా ప్రాక్టీస్ చేయి, ఒక మంచి లాయర్గా ఎదుగు. అందరూ అప్రిషియేట్ చేస్తారు తప్ప ఇట్లాంటి వాళ్ళ మీద నువ్వు ప్రదర్శించడానికి యూజ్ చేస్తే అది వేస్ట్ కదా, తప్పది. ఇంకోసారి అట్లా మావాడు చెప్తున్నాడు కదా, అందుకనే కదా నేను పిలిచినా, నేను అక్కడ వదిలిపెట్టి. తప్పది.